గట్టి మేలు తలపెట్టబోయి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. అందుకే ఈరోజు వరదలతో నష్టపోయిన విజయవాడ నగరాన్ని ఆదుకునేదానికి, విజయవాడ ప్రజలకు ఆపన్నహస్తం అందించేదానికి డోన్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున డోన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ డోన్ మండలం నుంచి పెద్ద ఎత్తున మరి నిత్యావసర వస్తువులను సేకరించడం జరిగింది. వారికి రేపు విజయవాడ నగరంలో 1000 కుటుంబాలకు సరిపడే నిత్యావసర వస్తువులను ఈరోజు మా నాయకుల ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో మేము తీసుకుపోతున్నాం అక్కడికి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే మాకు ఆదర్శం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరదలు వస్తే మరి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరి బంగ్లాలో కూర్చోలేదు, లేదంటే వరద ప్రజల పాపానికి వదలలేదు. వరదలను ఛాలెంజ్గా తీసుకొని వరదలను ఛాలెంజ్ చేస్తూ వరదల్లో నడుముల్లోతు నీళ్ళల్లో మరి పెద్ద ఎత్తున వరదలు నగరాన్ని ముంచెత్తితే నీళ్లలో పడవల్లో ప్రయాణం చేస్తూ 24 గంటలు వరద బాధితులను ఆదుకునేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని చూస్తున్నాం, ఆయనలో ఉన్న చిత్తశుద్ధిని చూస్తున్నాం. అందుకే అదే మాకు స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకృతి వైపరీత్యాలతో బుడమేరు అక్కడ మరి ముంచెత్తింది విజయవాడ నగరాన్ని. గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే బుడమేరు అనేది ఇవాళ కరకట్టం తెగిపోయి విజయవాడ నగరాన్ని అంతా ముంచెత్తింది. కృష్ణా నదికి ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. 12 లక్షల క్యూసెక్లు పైనుంచి నీళ్లు రావడం జరిగింది. మరి కాబట్టే ఇంత ప్రళయం విజయవాడలో వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక ఛాలెంజ్గా తీసుకొని విజయవాడ నగర బాధితులను ఆదుకుంటున్న విషయాన్ని చూస్తూ దాంతోనే ప్రేరణ పొంది ఇక్కడి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఈ విరాళాలను సేకరించి నిత్యావసర వస్తువులను తీసుకొని పోతున్నాం. దీనికి అనేక మంది, ఇందాకనే మా మిత్రుడు శ్రీనివాసులు యాదవ్ గారు చెప్పినట్లు డోన్ మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ కిట్లను తయారు చేయడం జరిగింది. దీని విలువ దాదాపు అంటే 8 లక్షల రూపాయలు విలువ చేసే 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను తీసుకుపోతున్నాం. బట్టలు తీసుకుపోతున్నాం, బియ్యం తీసుకుపోతున్నాం, బ్యాళ్ళు తీసుకుపోతున్నాం, మంచినూనె తీసుకుపోతున్నాం, ఉప్మా రవ్వ తీసుకుపోతున్నాం, పంచదార తీసుకుపోతున్నాం, కూరగాయలు తీసుకుపోతున్నాం. అన్నీ కూడా వారికి ఆదుకునేదానికి మా నాయకుల ఆధ్వర్యంలో మేము ముందుకు సాగిపోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున సహకరించిన డోన్ మండల ప్రజలందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా ఇంకా ఈ వరద బాధితులను ఆదుకునేదానికి మరింత మంది ముందుకు రావాలని చెప్పేసి వారికి కూడా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. మనిషి ఎంతో గొప్ప ఆలోచనతో, గొప్ప బుద్ధితో విజయవాడ ప్రాంతం అతలాకుతలమై వరదలకు బీభత్సంగా కృష్ణానది ఒక పక్క, బుడమేరు ఒక పక్క విజయవాడనంతా చాలా ఇబ్బందికరంగా గురి చేస్తూ అక్కడున్న ప్రజానికానికి వరద రూపంలో వచ్చి వాళ్ళందరినీ కబలించింది. కావున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి, ప్రతి ఒక్క వీధిలో అన్నీ ఒక వారంలో చక్క పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గంలో మా కోట్ల విజయభాస్కర్ సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోన్ మండలం తెలుగుదేశం పార్టీ గ్రామాల నుంచి, నాయకుల నుంచి, డోన్ మండలంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, వలసల గ్రామస్తులు, కమలాపురం గ్రామస్తులు, చింతలపేట గ్రామస్తులు, ఎద్దుపెంట, తాడూరు, మొల్కాపురము, అలాగే రామదుర్గము, మిద్దెపల్లె, వెంకటనాయనపల్లె, ఇన్ని గ్రామాల నుంచి, కామగానిగుంట్ల అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మాకు విజయవాడలో వరద బాధితులకు 1000 కుటుంబాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు వాళ్ళందరం సేకరించి ఇక్కడ విజయ ఫంక్షన్ హాల్లో, సాయి ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు 1 గంట తర్వాత ఇవన్నీ తీసుకొని
ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తీసుకెళ్లి అక్కడ ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలోని ఒక డివిజన్లో దాదాపు 1000 కుటుంబాలకు ఒక వారానికి సరిపడా ఈ నిత్యావసర సరుకులు అక్కడ పంచి మేము రేపు అంతా అక్కడ పంచి తిరిగి రావడం జరుగుతూ ఉంది. కావున ఇదే స్ఫూర్తి తీసుకొని ఇదే డోన్ మండలంలో, డోన్ నియోజకవర్గంలో ఇంకా చాలా మంది ఇంకా అనేక రకాల వస్తువులు, ఒకరు వస్తు రూపేణ, ఒకరు ధన రూపేణ, ఒకరు ఏదేది మనకు ఏది తోస్తే ఆ వస్తువులు, ఆ డబ్బులు ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న బాధితులకు చేరవేస్తారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వస్తువులు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు పట్టుకో